హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందము 14వ అధ్యాయము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ అధ్యాయం పేరు పురూరవుడు ఊర్వశిచే మోహితుడగుట అనేటువంటి అధ్యాయం ఇది. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ ఇంకా పాస్ట్ టైమ్స్ ఉంటాయి అన్ని కూడాను. సో జస్ట్ పాస్ట్ టైమ్స్ మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం మోస్ట్లీ. లక్ష్మీజీ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. రాధమ్మ మాతాజీ 3వ పారాగ్రాఫ్ చదవండి. అధ్యాయ సారాంశం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పురూరవుడు ఓర్వశిచే మోహితుడగుట 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. సోముడు బృహస్పతి భార్యను అపహరించి ఆమె గర్భమున బుధుని కనుట, బుధునికి పురూరవుడు జన్మించుట, పురూరవుడు ఓర్వశి గర్భమున ఆయువు మున్నవారు పుత్రులను బడియుట ఇందు వివరింపబడినది. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభికమలము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. బ్రహ్మదేవుని ఒక తనయుడు అత్రి. వంశోధులకు నక్షత్రములకు రాజైన సోముడు అత్రి తనయుడు. సోముడు సమస్త విశ్వమును జయించిన వాడై గర్వముతో విర్రవీగి దేవగురువగు బృహస్పతి యొక్క భార్య తారను అపహరించెను. అందువలన దేవాసురుల నడుమ గొప్ప యుద్ధం చెలరేగను. అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతి భార్యను సోమిని చెర నుండి విడిపించి ఆమెను భర్తకు అప్పగించి యుద్ధమును ఆపెను. తార గర్భమున సోముడు బుధుని బడసెను. తార గర్భమున సోముడు బుధుని బడసెను. బుధుడు ఇల గర్భమున పురూరవుని బడసెను.
ఊర్వశి పురూరవుని సౌందర్యమునకు మోహితురాలై అతనితో కొంతకాలం వసించి వెడలిపోయాను. ఆమె వియోగంతో పురూరవుడు దాదాపుగా పిచ్చివాడయ్యాను. ధరణి అంతటను తిరుగుచు అతడు కురుక్షేత్రమును తిరిగి ఊర్వశిని కలుసుకొనెను. కానీ సంవత్సరమున ఒకే ఒక్క రాత్రి అతనితో కలిసి ఉండుటకు ఆమె సమ్మతించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక సంవత్సరం పిదప పురూరవుడు ఊర్వశిని కురుక్షేత్రంలో గాంచి ఆనందంతో ఆ రేయి ఆమెతో గడిపాను. కానీ తిరిగి కలుగబో వియోగమును తలుచుకొని అతడు దుఃఖకాతరుడు కాగా గంధర్వులను ఆరాధించమని ఊర్వశి చెప్పాను. పురూరవుని ఎడ సంతుష్టులైన గంధర్వులు అతనికి అగ్నిస్థాళి అని ఒక సౌందర్యవతి స్త్రీని వసగిరి. పురూరవుడు ఆమెను ఊర్వశి అని భ్రమించినను వనమునందు తిరిగినప్పుడు ఆ భ్రమ తొలగగా ఆమెను త్యజించను. గృహమునకు తిరిగి వచ్చి రాత్రి అంతయో ఊర్వశిని ధ్యానించిన పురూరవుడు తన అభీష్ట సిద్ధి కొరకు వైదిక కర్మకాండను నిర్వహింపబడెను. పిదప అతడు అగ్నిస్థాళిని వదిలిపెట్టిన స్థలమునకు తిరిగి వెళ్ళి అచ్చట సమీ వృక్షం నుండి అశ్వత్థ వృక్షం పుట్టియుండుటను గాంచెను. పురూరవుడు దానితో అరణిని ఏర్పరిచి అగ్నిని మదించెను. అట్టి అగ్నిచే సమస్త కామవాంఛలు తీరగలవు. ఆ అగ్ని పురూరవుని పుత్రునిగా భావింపబడింది. సత్యయుగమునందు హంస అని ఒకే వర్ణము ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులండే వర్ణ విభజన అప్పుడు లేదు. ఓంకారమే వేదము. దేవదేవుడు ఒక్కడే ఆరాధ్యుడైనందున నానా ప్రకారమగు దేవతోపాసనము లేకుండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీసుకం వాచ అదాతా శ్రూయతాం రాజన్ వంశః సోమస్య పావనః యస్మిన్నైలాధయో భూపా కీర్తన్యే కీర్తయః సహస్రాశిరసా పుంసో నాభిహ్రదా సరోరుహత్ జాతస్యాసీత్ సుతో ధాతు అత్రి పిత్ర సమో గుణై. సుబ్రహ్మణ్య ప్రభుజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో పలికెను. ఓ రాజా, ఈ విధముగా ఇంతవరకు నీవు సూర్యవంశ వర్ణనను వింటివి. ఇప్పుడు పరమ కీర్తనీయము పావనమునైన చంద్రవంశ వర్ణనను వినుము. పుణ్యకీర్తియగు బలుడు, పురూరవుడు వంటి రాజులు ఈ వర్ణనమున పేర్కొనబడిరి. విష్ణు భగవానుడు గర్భోదక సాయి విష్ణువు సహస్ర శీర్ష పురుషుడనియు తెలియబడును. అతని నాభిహ్రదం నుండి కమలము ఉద్భవించగా అందు బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మతనయుడగు అత్రి తన గుణములలో తండ్రికి సమానుడయ్యెను. హరే కృష్ణ ప్రభుజీ. తస్య దృగ్భో భవత్పుత్రః సోమో మృతామయో కిల విప్రౌష్యధూగణానాం బ్రహ్మణా కల్పితాపతి. భవాని మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. అత్రి యొక్క ఆనందాసురుల నుండి అమృతమయుడగు సోముడు చంద్రుడు జన్మించను. బ్రహ్మ అతనిని బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రములకు అధిపతిగా చేశాను. భాష్యం. వేదవర్ణను అనుసరించి సోముడు చంద్రుడు భగవంతుని మనస్సు నుండి ఆవిర్భవించను. చంద్రమా మనసో జాతః. కానీ ఇచ్చట సోముడు అత్రి యొక్క అసురుల నుండి జన్మించినట్లు మనము గాంచుచున్నాము. ఇది వేదవాక్కునకు విపరీతముగా ఉన్నట్లు గోచరించినను వాస్తవమునకు అట్లు కాదు. ఎలయనగా ఈ చంద్రజననము వేరొక కల్పంలో జరిగినట్లుగా తెలియవచ్చుచున్నది. ఆనందం వలన కన్నులు చెమర్చినప్పుడు ఆ అసురులు చల్లగా నుండును. దృగ్భ్య ఆనందాశ్రుభ్య అత ఏవామృతమయ అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. దృగ్భ్య అనగా ఆనందాశ్రులను వలన
అని అర్థం. అందుచే చంద్రుడు అమృతమయుడని చల్లని కిరణములతో నిండి ఉన్నవాడు పిలువబడును. శ్రీమద్ భాగవతం నందలి చతుర్థ స్కందంలో 4.1.15 ఈ క్రింది శ్లోకము ఉన్నది. అథే ప్రత్యనసూయాత్రీన్ యజ్ఞే సుయశసః సుతాన్ దత్తం దుర్వాసనం సోమమాత్మే స బ్రహ్మ సంభవాన్. అత్రి భార్యగు అనసూయ సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అని ముగ్గురు పుత్రులను బడిసినట్లు ఈ శ్లోకము వర్ణించుచున్నది. అత్రి యొక్క అసురులచే అనసూయ గర్భవతి అయినట్లు చెప్పబడుచుండెను. హరే కృష్ణ. సోయజద్రాజసూయేన విచిత్యా భువనత్రయం పత్నీం బృహస్పతిర్దర్పాత్ తారానామాహరద్బలాత్ యదా సా దేవగురుణా యాచితోభీష్ట సోమదాత్ నాత్యజత్తత్కృతే జజ్ఞే సురాదానవ విగ్రహ. శశికళ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ముల్లోకములను ఊర్ధ్వ మధ్య అధోలోకములు జయించిన పిమ్మట సోముడు గొప్ప రాజసూయ యజ్ఞంను నిర్వహించాడు. అతి గర్వం వలన అతడు బృహస్పతి పత్ని తారను బలవంతంగా అపహరించాడు. 5 దేవగురువుకు బృహస్పతి పదే పదే అర్థించినప్పటికీ సోముడు తారను అతడికి తిరిగి ఇవ్వలేదు. అతని మిథ్యా గర్వమే దానికి కారణం. అందువలన దేవాసురుల నడుమ యుద్ధము సంభవించాడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. శుక్రో బృహస్పతిర్ద్వేషా దగ్రహీత్ సాసురోడుపం హరో గురు సుతం స్నేహాత్ సర్వభూతగణావృతః. జయలక్ష్మి మాతాజీ చదవండి 6వ శ్లోకం అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. బృహస్పతి ఎడ గల ద్వేషమును వలన శుక్రుడు చంద్రుని పక్షము చేరెను. దానవులు అతనితో జతకూడారు. కాని శివుడు వాత్సల్యముతో ప్రథమ గణములను కూడి గురుపుత్రుని పక్షమును వహించారు. శ్రీల ప్రపాదుల వారి భాష్యం. శ్రీల ప్రపాద్కి జయ. చంద్రుడు దేవతలలో ఒకడు. కానీ దేవతలతో పొరుసులల్పుటకు అతడు అసురుల సహాయమును కొనెను. బృహస్పతి శత్రువైన శుక్రుడు క్రోధముతో అతనిపై ప్రతీకారం తీర్చుకొనుటకు చంద్రునితో జతకూడాను. ఈ పరిస్థితిని పరిహరించుటకు శివుడు వాత్సల్యముతో బృహస్పతి పక్షమును చేరాను. బృహస్పతి తండ్రి అయిన అంగీర ఋషి నుండియే శివుడు జ్ఞానమును బడిసి ఉండెను. అందువలన అతడు బృహస్పతి ఎడ కొంత వాత్సల్యమును కలిగి ఉండి యుద్ధమును అతని పక్షమున చేరాను. ఈ సందర్భమున శ్రీధర్ స్వామి వారు అంగీరస సకాసాత్ ప్రాప్తి విద్యో హర ఇది ప్రసిద్ధి. శివుడు అంగీరషి వలన జ్ఞానమును బడిసిన విషయము సువిధేతయే సుదీవితమే అని వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మనకి ఇక్కడ చంద్రవంశం యొక్క వర్ణన అనేది మొదలైపోయింది అనమాట. సో ఇప్పటిదాకా సూర్యవంశం గురించి మనం తెలుసుకున్నాము, సూర్యవంశ రాజుల గురించి తెలుసుకున్నాము, ఆ తర్వాత నిమి మహారాజు గురించి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు చంద్రవంశం గురించి చెప్తున్నారు అనమాట. సో 2 వంశాలు మొత్తం యొక్క ప్రపంచంలో చాలా చాలా పవిత్రమైనటువంటివి, చాలా ఫేమస్ అన్నమాట, ప్రసిద్ధమైనటువంటివి అన్నమాట. సో క్షత్రియులందరూ కూడా ప్రాక్టికల్ గా ఈ 2 వంశాల నుంచే వచ్చారనమాట. సో ఒకటి చంద్రవంశం, 2 సూర్యవంశం అన్నమాట. ఈ చంద్రవంశం సూర్యవంశం కూడా 2 కూడా ప్యారలల్ గా ఒకే సమయంలో ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి చంద్రవంశం రాజులు చాలా బాగా పవర్ఫుల్ అవుతారు, ఒక్కొక్కసారి సూర్యవంశం రాజులు చాలా పవర్ఫుల్ అవుతారు అన్నమాట. కానీ ఆ 2 రాజరికాలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి సూర్యవంశం దాకా విన్నామను, ఇప్పుడు చంద్రవంశం గురించి మొదలవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి గర్భోదక సాయి విష్ణువుని ఏమంటారు, మనకి సహస్ర శీర్ష పురుష అని చెప్పి చెప్తారనమాట. సో ఆయన నాభి నుంచే మనకి కమలం వచ్చింది. సో బ్రహ్మ కమలము, ఆ యొక్క కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆయన ఉద్భవించారు. సో ఉద్భవించిన తర్వాత బ్రహ్మగారు చాలా మందికి ఆయన సృష్టి చేశారు, చాలా మందిని సృష్టి చేశారు. ఆయనకి చాలా మంది కుమారులు ఉన్నారనమాట. సో అందరిలోనూ కూడా చిన్నవాడెవరు, నారదముని. సో మొట్టమొదట వచ్చినటువంటి కుమారులు 4 కుమారులు.
ఆ తర్వాత మళ్ళీ శివుడు ఆయన కూడా ఆయన యొక్క భృకుటి నుంచి రావడం జరిగింది. అది కూడా మనం చూసాం అన్నమాట. అవన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా చాలా మందికి ఆయన కన్నారు. మళ్ళీ ఆ తర్వాత స్వయంభూ మను, శతరూప వాళ్ళని కూడా ఆయన దగ్గర నుంచే వచ్చారనమాట. సో దక్ష కూడా బ్రహ్మదేవుని యొక్క కుమారుడే. సో అలాగే ఈ యొక్క అత్రి మహర్షి కూడా ఆయన బ్రహ్మదేవుడి యొక్క కుమారుడే అన్నమాట. సో ఆయన కూడా తన గుణాల్లో ఆయన తండ్రికి సమానమయ్యాడు అనమాట. సో ఇక అత్రి మహర్షి గురించి, అత్రి అనసూయ గురించి మనం చదువుకున్న 3వ స్కందంలో వస్తుంది, స్టార్టింగ్ లోనే వస్తుంది. సో అనసూయ ఎవరు అని అంటే కనుక ఆవిడ యొక్క కర్దమముని దేవహూతి యొక్క కుమార్తె, ఆవిడ ఒక కుమార్తె. సో ఆవిడ ఎవరికి ఇచ్చి వివాహం చేస్తారు? అత్రికి ఇచ్చి వివాహం చేస్తారు. సో అత్రి మహర్షి అక్కడ పెద్ద తపస్సు చేస్తారు మనకి. సో తపస్సు చేస్తే గనక ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే గనక ఆయనకి వరం ఇవ్వడానికి అందరూ వచ్చేస్తారు. సో ఆయన చేసిన ప్రార్థన వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా వచ్చేస్తారు అనమాట. సో ముగ్గురిని కూడా, నేను మేము పిలిచింది ఎవరిని నాకు తెలీదు, క్లారిటీ లేదు, నేను పిలిచాను, ఎవరు పరమాత్మ నాకు తెలీదు, అందుకని చెప్పి పిలిచానంటే ఆయన పిలిచింది అలా ముగ్గురిని పిలిచినట్టుంటే ముగ్గురు వచ్చేస్తారు. ఆ ముగ్గురు వలన ఏమవుతుందంటే కనుక ముగ్గురు బెనిడిక్షన్స్ ఇస్తారు ఆయనకి. ఇవ్వడం వలన ఏమవుతుంది, సంతానం అనసూయ ద్వారా వాళ్ళ ముగ్గురు వలన వాళ్ళతో తేజోమయమైనటువంటి సంతానం కలుగుతుంది అనమాట. సో అందులో దత్తాత్రేయ ఒక సంతానము, ఆ తర్వాత ఇక సోమ ఇక చంద్రుడు అన్నమాట, ఆయన ఒక సంతానము అవుతుంది అనమాట. సో ఎలా పుట్టారు అంటే కనుక ఈయన, సో మనం చెప్పుకున్నాం, మనలాగా మనం పుట్టడం అంటే కనుక మనకు తెలిసినటువంటి పద్ధతి, మానవులు పుట్టడం అంటే ఒకే ఒక పద్ధతి అన్నమాట. కానీ ఏమవుతుంది, రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. కొంతమంది చెమట ద్వారా పుడతారు, సో కొంతమంది వీర్యం ద్వారా పుడతారు, కొంతమంది అండాల ద్వారా పుడతారు, కొంతమంది బీజాల ద్వారా పుడతారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, జీవులు ఎలా పుడతారు అని చెప్పేసి. సో మనకు తెలిసింది ఒకటే రకం, కానీ ఏంటంటే ఇంకా చాలా రకాలుగా కూడా పుడతారన్నమాట. సో ఇక్కడ అత్రి మహర్షి దగ్గర నుంచి ఆనందాశ్రువుల ద్వారా ఈ యొక్క అనసూయాదేవికి సోముడు పుత్రుడు జన్మించాడనమాట. సోముడు ఈయన చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈయన గురించి మనం చెప్పుకున్నాం 5వ స్కందంలో. చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన మొత్తం 27 నక్షత్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క భార్యలు అని చెప్పి తెలుసుకున్నాం మనం. నక్షత్రాలన్నీ కూడా ఆయన యొక్క భార్యలు అన్నమాట. సో అంతమంది భార్యలు ఉన్నా సరే సోముడికి వాళ్ళ ఎవరి ద్వారా కూడా సంతానం కలగరు అన్నమాట, సంతానం ఉండరు అన్నమాట. సో సోముడు ఏం చేశారంటే కనుక ఒక్కసారి మొత్తము చాలా శక్తివంతుడైపోయి మొత్తం ముల్లోకాలని ఆయన జయించిన తర్వాత అశ్వమేధ యజ్ఞం చేశాడు ఆయన చాలా బలవంతుడైపోయిన తర్వాత బృహస్పతి భార్య అయినటువంటి తారని బలవంతంగా ఆయన హరించేశారు అనమాట. సో బృహస్పతి వచ్చి నాకు నా భార్యని ఇచ్చేయమన్నా సరే ఆయన ఇవ్వరు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, బృహస్పతి ఒక పక్షము, సోముడు ఒక పక్షము. బృహస్పతి పక్షాన దేవతలందరూ కూడా చేరతారు, శివుడు కూడా చేరతారు అన్నమాట. సో సోముడు పక్షాన గురుడు చేరతారు, మిగతా రాక్షసులందరూ కూడా చేరతారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమవుతుంది, ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అన్నమాట. సర్వదేవే గణోపేతే మహేంద్ర గురుమన్వయాత్ సురాసురా వినాశోభూత్ సమరస్తారకామయా నివేదితోజ్ఞాగ్నిరసా సోమం నిర్భర్ష్య విశ్వకృత్ తారం స్వభర్తే ప్రాయచ్చ దంతర్వత్ని మవైత్పతి. జయలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు అనువాదించడం. హరే కృష్ణ ప్రభు, నేను చదివాను ప్రభు. ఉన్నారు కదా ప్రభుజీ, చదివారా? లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు చదివారు. ఇవి 2 మాతాజీ చదివినట్లున్నారు ప్రభుజీ. ఏవి 2? 7, 8. ఓకే, చదవలే, నేను చదివింది 6వది. 7 చదవలేదు. హరే కృష్ణ చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. సర్వదేవతలను కూడి ఇంద్రుడు బృహస్పతి పక్షమును వహించెను. ఈ విధముగా కేవలము బృహస్పతి పత్నియగు తారకులకు దేవాసుర వినాశకరముగు మహాసంగ్రామము ఆరంభమయ్యను. 8.
ఈ వృత్తాంతమును అంగిర ఋషి బ్రహ్మకు తెలియజేయగా అతడు చంద్రుని తీవ్రముగా దూషించి తారను ఆమె భర్తకు అప్పగించాను. అప్పుడు ఆమె గర్భవతి అయ్యున్నట్లు బృహస్పతి తెలుసుకునేను. హరే కృష్ణ. త్యజాసు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరై నాహం త్వాం భస్మస్యాత్ కుర్యాం స్త్రేయం శాంతానికే సతి. చంద్రమాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రజలను బృహస్పతి పలికను, మూర్ఖులారా, నేను బీజ ప్రదానం చేయవలసి ఉన్న నీ గర్భమును పరపురుషునిచే బీజ ప్రదానం చేయబడినది కనుక నీ గర్భస్థ శిశువుని వెంటనే కనుము. శిశువును కనిన పిదప నిన్ను భస్మం చేయనని అభయమిచ్చుచున్నాను. నీవు ఆ సతీ ఆ పతి అయినను పుత్రుని సతి అయినను పుత్రుని కోరి అని ఎరిగినందున నిన్ను నేను దండించను. భాష్యం శిలప్రపాదుల వారి భాష్యం. శిలప్రపాదుల వారికి తారా బృహస్పతిని వివాహమాడెను కనుక సతిగా ఆమె అతని చేతనే బీజ ప్రదానము పొందవలసి ఉన్నది. కానీ ఆమె చంద్రునిచే బీజ ప్రదానం చేయబడి అనతి అసతి అయ్యను. బృహస్పతి తారను బ్రహ్మదేవుని వలన తిరిగి పొందినప్పటికీ అప్పుడు ఆమె గర్భవతి అయి ఉండుట గాంచి వెంటనే పుత్రుడు కనుమని కోరెను. తార తన భర్తకు మిక్కిలి భయపడినదై ప్రసవానంతరము శిక్షపడునేమోనని తలచెను. తార తన అసతి అయి అక్రమంగా గర్భవతి అయినప్పటికీ పుత్రుని కోరినందున ఏ విధములను శిక్ష ఇంపబోనని బృహస్పతి ఆమెను అభయమిచ్చెను. హరే కృష్ణ. తత్యాజా వ్రీడితా తారా కుమారం కనకప్రభం స్పృహమాగ్నిరసశ్చక్రే కుమారా సోమయేవ చ మమాయం నాతవేత్యుచ్చైస్తస్మిన్ వివాదమానయో ప్రపచ్చుర్ఋషయో దేవా నైవోచే వ్రీడితాతు సా. కుమారో మాతరం ప్రాహ కుపితోలీకలజ్జయా కిం నా వచస్య సదృత్తే ఆత్మావద్యం వదాసు మే. శాంతకుమారి మాతజీ 3 శ్లోకాల అనువాదం చదవండి. 10, 11, 12. నేనా ప్రభుజీ? అవును మాతాజీ. 10, 11 ప్రభుజీ. 12. సుఖదేవ గోస్వామి పలికరు, మిగులు సిగ్గు చెంది ఉన్న తారా బృహస్పతి అగ్ని మేరకు వెంటనే పుత్రుని ప్రసవించాను. స్వర్ణకాంతుని దేహంతో అత్యంత సుందరముగానున్న ఆ శిశువు బృహస్పతి చంద్రులు ఇరువురును పొందగోరేది. ఇతడు నా పుత్రుడు, నీవాడు కాడని బృహస్పతి చంద్రుడు పలుకగా వారి ఇరువు నడుమ తిరిగి వివాదం చెలరేగా. అప్పుడు ఋషులు దేవతలు వాస్తవుగా చూసి ఎవ్వరి వాడని తారని అడిగినను సిగ్గుచి ఆమె వెంటనే సమాధేయమైంది. అంతట శిశువు మిగులు క్రూతుడై వెంటనే సత్యమును తెలుపమని తల్లిని కోరాను. ఓసి దురాచార్యుని, నీ అనవసరమైన సిగ్గుచే ఏమి ప్రయోజనం ఉన్నది? ఎందుకు నీవి తప్పిదము ఒప్పుకొనటం లేదు అంటే నీ దోష ప్రవర్తిని నాకు చెప్పుమని అతడు అడిగాను. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మా తామ్రః ఆహూయ సమప్రాక్షిచ్చ సాంత్వయన్ సోమస్యేత్యాహ సనకై సోమస్తం తావదగ్రహీత్ తస్యాత్మా యోనిరకృత బుధా ఇత్యాభిధాం నృప
బుద్ధ్యా గంభీరయాయేన పుత్రేణాపోడురాన్ముదం తతః పురూరవాజజ్ఞే ఇలాయాం యావుదాహృతః తస్య రూపా గుణైదార్యా శీలద్రవిణ విక్రమాన్ సూత్రోర్వసీంద్ర భవనే గీయమానాం సురర్షిణా తదంతికాముపేయాయ దేవీ స్మరసరార్దిత. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 3 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్రణ. పిదప బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఓదార్చును. నిజముగా ఆ పుత్రుడు ఎవరికి చెందిన వాడని అడుగగా అతడు సోముని తనయుడు అని ఆమె నెమ్మదిగా సమాధానమిచ్చాను. అప్పుడు చంద్రుడు వెంటనే ఆ బాలుని స్వీకరించాను. పరీక్షిత్ మహారాజా, ఆ బాలుడు గంభీరమగు బుద్ధి కలవాడగుటను గాంచి బ్రహ్మ అతనికి బుద్ధుడని నామకరణము చేశాను. నక్షత్రపతి అయగు చంద్రుడు తన పుత్రుని చూచి మిగుల ఆనందించాను. 15 పిమ్మట బుధుని వలన ఇలా గర్భమున పురారువుడు జన్మించెను. అతనిని గూర్చి నవమ స్కంద ఆరంభమున వర్ణింపబడినది. అతని రూపము, గుణములు, ఔదర్యము, శీలము, ధన విక్రయములను గూర్చి నారదుడు ఇంద్ర సభలో వర్ణించినప్పుడు ఊర్వశి ఆకర్షితురాలయ్యను. మన్మథ బాణ పీడితి అంతటా ఆమె పురావురుని చేరను. హరే కృష్ణ. పురూరవుని చేరను. మిత్రావరుణయో శాపా దాపన్నా నరలోకతాం నిశమ్యా పురుష శ్రేష్టం కందర్పామివ రూపిణం ధృతిం విష్టభ్యలలనా ఉపతస్తే తదంతికే సతాం విలోక్య నృపతిర్ హర్షేణోత్ఫుల్లలోచనా ఉవాచాశ్లక్ష్ణయా వాచా దేవీం హృష్టా తనూరుహా. శ్రీరాజోవాచ స్వాగతం తే వరారోహే ఆస్యతాం కరవామ కిం సంరమస్వామయా సాకం రతిర్నౌ శాశ్వతీ సమా. శ్వేతమాతజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 17 to 18 కదా ప్రభుజీ? 18-19 17 to 19. ఎస్ ఓకే ప్రభు. మిత్రువర్ణలచే శపితురాలైన దేవాంగన ఊర్వశి మనుష్య స్వభావమును పొందినదయ్యను. మన్మథ సౌందర్యము కలవాడు, పురుష శ్రేష్ఠుడు నగు పురూరవుని గాంచినంతటా ఆమె నిగ్రహముతో అతన్ని సమీపించెను. ఊర్వశిని చూడగా పురారపుని నయనములు ఆనందముతో విప్పారెను, శరీరము గగుర్పాడుచెను. అప్పుడు మృదు మధుర వాక్కులతో ఊర్వశితో అతడిట్లు పలికెను. పురూరపుడు పలికెను, ఓ పరమ సుందరి, నీకు సుస్వాగతము. కూర్చుండుము. నీ కొరకు నేనేమి చేయవలెనో చెప్పుము. నీవు కోరినంత కాలము నాతో ఆనందమును అనుభవింపము. రతి సౌఖ్యముతో మన జీవితము ఆనందంగా కొనసాగుగాక. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఊర్వశ్యం వాచ కస్యాస్తయేన సజ్జేత మనోదృష్టిశ్చ సుందరా యదజ్ఞానారమాసాద్య చవతే హారిరంసయా. హైమా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ ప్రభుజీ. ఊర్వశివాచ కస్తాస్తయి న సజ్జతే మనో దృష్టిచ్చ సుందర యదజ్ఞానంతరమాసాద్య చవతే హారి రంసయా. అనువాదం చదవండి. ఊర్వశి ఇట్లు పలికెను, ఓ సుందర, మనస్సు దృష్టి నీ ఎడ ఆకర్షితము కానట్టి స్త్రీ ఎవతే ఉండును. నీ వక్షస్థలమును ఆశ్రయించిన స్త్రీ నీతో రతి సౌఖ్యమును అనుభవించక ఉండజాలదు.
భాష్యము. సుందరుడైన పురుషుడు పరమ సుందరి అయిన స్త్రీ జతకూడి పరస్పరం ఆలింగనము చేసుకొనినప్పుడు ఈ ముల్లోకములలో వారెట్లు మైదున భోగమును నిగ్రహించుకొనగలరు. కనుకనే శ్రీమద్ భాగవతం 7.9.45 నందు ఎన్మైదునాది గృహమేది సుఖం హి తుచ్చం అని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. గీతాపురాణకౌ రాజన్ న్యాసౌ రక్షస్వ మానద సంరంస్యే భవతా సాకం శ్లాఘ్య స్త్రీణాం వరస్మృతః. సుభారత్నం మాతాజీ చదవండి 21వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. రాజ పురూరవ, నాతో పాటుగా పతనము చెంది ఉన్నట్టి ఈ 2 మేకలను రక్షణ నొసుగుము. నేను స్వర్గలోకమును చెందిన దానను, నీవు మర్త్యలోకమునకు చెందిన వాడవు. అయినప్పటికీ నేను నీతో తప్పక రమింతును అని అన్ని విధములా నీవు శ్రేష్ఠుడవు కనుక నిన్ను భర్తగా వరించుటలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. భాష్యము. యస్య ప్రభావతో జగదండ కోటిశ్వశేష వసుదాది విభూతి భిన్నం అని బ్రహ్మ సంహిత 5.40 తెలియబడినది. విశ్వమునందు అనేకములగు లోకములు వాతావరణములు కలవు. మిత్రావర్ణులు శాపముచే ఊర్వశి ఏ స్వర్గలోకము నుండి పతనము చెందెనో ఆ వాతావరణము మర్త్యలోకము వాతావరణమునకు భిన్నమై ఉన్నది. నిజమునకు స్వర్గలోక వాసులు మర్త్యలోక వాసులు కన్నను అత్యంత శ్రేష్ఠులు. అయినను ఊర్వశి పురూరవునికి భార్య అగుటకు అంగీకరించెను. ఆమె మహోన్నతమగు జాతికి చెందినట్టిది. స్త్రీ ఉన్నత గుణమును కలిగిన పురుషుని గాంచినప్పుడు అతనిని భర్తగా వరించవచ్చును. అదే విధముగా పురుషుడు సద్గుణవతియగు స్త్రీని గాంచినప్పుడు ఆమె హీన కులమునకు చెందినప్పటికీ భార్యగా స్వీకరించవచ్చును. ఇది చాణుక్య పండితుడు ఉపదేశము. శ్రీరత్నం దుష్కలాదిపై స్త్రీ పురుషులు ఇరువురు సమాన గుణములను కలిగి ఉన్న వారైనప్పుడు వారి జంట సార్థకమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏమైంది ఇప్పుడు దాకా? సో బుద్ధుడు ఏ విధంగా పుట్టాడని చెప్పి మనం తెలుసుకున్నాము. బుద్ధుడు పుట్టిన తర్వాత ఎవరి కుమారుడు అని చెప్పి నిర్ధారణ బ్రహ్మదేవుడి ద్వారా జరిగింది. సో బుద్ధుడు చంద్రుని యొక్క కుమారుడు చెప్పడంతో చంద్రుడు ఆయన స్వీకరించాడు. ఆ తర్వాత బుద్ధుడికి ఒక గ్రహం ఇచ్చేసారు అన్నమాట పాలించడానికి. అందుకే బుధ గ్రహం అని చెప్పి చెప్పుకుంటాం కదా మనం. సో అది బుద్ధుడు చంద్రుడి యొక్క కుమారుడు అన్నమాట. సో బుద్ధుడికి ఇలా అనేటువంటి అమ్మాయి ద్వారా యొక్క పురూరవుడు జన్మిస్తాడనమాట ఆయన. సో ఈయన భూలోకంలోకి ఉంటాడనమాట. సో పురూరవుడు గురించి గొప్పతనం విన్న తర్వాత ఊర్వశి ఆయనతోటి అట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఊర్వశికి శాపం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో శాపం వచ్చిన తర్వాత ఊర్వశి వచ్చి పురూరవుడిని వరిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారనమాట. సో అప్పుడు ఊర్వశి 3 కండిషన్స్ పెడుతుంది అనమాట. సో నేను మీతో ఉండాలంటే కనుక ఈ 3 కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు. సో మొట్టమొదటి కండిషన్ ఏమిటి అని అంటే కనుక అవి మనకు వస్తాయో ఏంటో మనం చూద్దాం. ఘృతం మే వీరభక్ష్యం స్యాన్నే క్షేత్వాన్యత్ర మైథునాత్ వివాససం తత్తదేతి ప్రతిపేదే మహామనా అహో రూపమహో భావా నరలోకా విమోహనం కోన సేవేత మనుజో దేవీం త్వాస సయమాగతాం. విజయలక్ష్మి మాత చదవండి 2 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. 21, 22 కదా ప్రభు? 22, 23. ఊర్వశి పలికెను, వీరుడా, నెయ్యితో వండిన ఆహార పదార్థములే నాకు భోజ్యములగును. రతి సమయమున తప్ప నిన్నెప్పుడు నేను నగ్నముగా చూడగోరను. మహామతి పురూరవుడు ఆ ప్రతిపాదనను మన్నించెను. పురూరవుడు పలికెను. 23.
ఓ సుందరి, నీ సౌందర్యము అద్భుతమైనది, నీ భావములు కూడా పరమాద్భుతమైనవి. నిజముగా నీవు మానవులకు అత్యంత ఆకర్షణీయురాలువు కనుక నీ అంతటి నీవే స్వయముగా స్వర్గము నుండి అరుదించినప్పుడు నీ వంటి దేవతను ధరణిపై ఎవడు సేవింపకుండును? భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. జీవనము, ఆహార వ్యవహారములు, వాక్కు విషయమున స్వర్గలోక ప్రమాణము మర్త్యలోక ప్రమాణమునకు భిన్నమై ఉన్నట్లు ఊర్వశి మాటలను బట్టి గోచరించుచున్నది. స్వర్గలోక వాసులు మాంసము, గుడ్లు వంటి హేయమైన వాటిని భుజింపరు. నెయ్యితో వండిన ఆహార పదార్థములనే వారు భుజింతురు. మైదన సమయంలో తప్ప నగ్న పురుషుని గాని నగ్న స్త్రీని గాని వారు చూడ ఇచ్చగించరు. నగ్నముగా లేదా దాదాపు నగ్నముగా ఉండడుక అనాగరికము. కానీ అర్ధనగ్న వస్త్రధారణం ఇప్పుడు ప్రపంచంలో మోజుగా తయారైనది. ఒక్కొక్కప్పుడు హిప్పీల వంటి వారు పూర్తి నగ్నముగా సంచరించుచుందురు. నిజముగా అట్టి ప్రయోజనమునకు ఇప్పుడు అనేకమగు క్లబ్బులు ఉన్నవి. కానీ అటువంటి వ్యవహారం స్వర్గలోకములో అనుమతింపబడదు. స్వర్గలోక వాసులు రంగు రూపులలో అత్యంత సుందరులే గాక సదాచారము, దీర్ఘజీవనము కలిగిన వారై ఉందురు. వారు సత్వగుణయుతమగు ఆహారమునే భుజింతురు. వారికి మర్త్యలోక వాసులకి నడుమ ఇటువంటి భేదములు కొన్ని కలవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. తయా సా పురుష శ్రేష్టో రమయంత్యా యదార్హతః రేమే సురవిహారేషు కామం చైత్రారదాదిషు రమామాణస్తయా దేవ్యా పద్మకింజల్కగంధయా తన్ముఖామోదముషీతో ముముదేహర్గన్నాన్ బహూన్ అపశ్యన్నూర్వశీమింద్రో గంధర్వాన్ సమచోదయత్ ఊర్వశీరహితం మహ్యా మాస్థానం నాతి శోభతే. వాస్విమాత చదవండి. 3 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. 24, 25, 26. ఎస్. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, నరశ్రేష్ఠుడగు పురూరవుడు ఊర్వశితో స్వేచ్ఛగా విహరింప మొదలెడెను. చైత్రరథము, నందనవనము వంటి దేవతా విహార స్థలములలో ఆమె పురూరవునితో రమించెను. ఊర్వశి దేహము పద్మ పరాగ సుగంధమయమై ఉండెను. ఆమె దేహముఖ సౌరభముతో రంజితుడైన పురూరవుడు అనేక దినములు మహాదానందముతో ఆమె సాంగత్యం అనుభవించెను. సభయందు ఊర్వశిని గాంచిన వాడే ఇంద్రుడు, ఊర్వశి లేనట్టి ఈ సభ శోభారహితంగా ఉన్నది అని పలికి ఆమెను తిరిగి స్వర్గమునకు రప్పించుటకై గంధర్వులను పంపెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తేవుపేత్యా మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే ఊర్వశ్యా ఉరణౌ జహ్రు న్యస్త్యౌ రాజనిజాయయా నిశమ్యాక్రందితం దేవి పుత్రయోర్నీయమానయో హతాస్మృహ్యం కునాధేన నపుంసా వీరమానినా యద్విశ్రంబా దహం నష్టా హృతాపత్యా చ దస్యుభిః యస్యేతే నిశి సంత్రస్తో యథా నారీ దివా పుమాన్. భాగ్యలక్ష్మి మాతాజీ 3 శ్లోకాలు అనువాదించారు. హరే కృష్ణ ప్రభుజీ. 27, 28, 29 కదండి ప్రభుజీ? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అంతటా గంధర్వులు ధరణికి వచ్చి అంతయు చిమ్మ చీకటిగానున్న అర్ధరాత్రి సమయమున పురూరవుని ఇంట ప్రత్యక్షమై ఊర్వశి అతనికి ఇచ్చిన 2 మేకలను అపహరించిరి. భాష్యాన్ని రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. మహారాత్రే అను పదము అర్ధరాత్రి సమయమును సూచించును. మహానిష అనునది స్మృతి మంత్రమునందు అనగా మహానిష ద్వేఘటికే రాత్రేర్ మధ్యమ యామయోహో అని వర్ణితమైనది. అనగా అర్ధరాత్రి 12 గంటల సమయము మహారాత్రి అని పిలువబడును.
ఊర్వశి ఆ 2 మేకలను తన పుత్రుల వలె చూచుకొనుచుండెను. అందువలన గంధర్వులు తీసుకొని పోవునప్పుడు మేకలు ఆకంద్రించగా విని ఆమె తాను మహావీరుడనని తలచినప్పటికీ నిజమునకు పిరిగివాడు నపుంసకుడు అయోగ్యుడునగు భర్త సంరక్షణలో ఇప్పుడు నేను హతమైతిని అని భర్తను నిందింపసాగెను. నేను ఇతనిపై ఆధారపడిన కారణమున చోరులు నా పుత్రుల వంటి మేకలను అపహరించిరి. అందుచే నేనిప్పుడు వినష్టనైతిని. నా భర్త అయిన ఇతడు పగటి సమయమున పురుషుని వలె గోచరించినప్పటికీ రాత్రి సమయమున భయముతో అచ్చము స్త్రీ వలె పరుండి ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. ఇతి వాక్స్యాయ కర్భిద్ధ వ్రతోత్రైరివ కుంజరః నిశి నిస్త్రీం సమాదాయ వివస్త్రోభ్యాద్రవాదుషా తే విసృజ్యోరణైతత్ర వ్యద్యోతంతాస్మ విద్యుతః ఆదాయామేషావాయంతం నగ్నమైక్షత సాపతిం ఐలోపీ శయనే జాయా పశ్యన్ విమనా ఇవ తచ్చిత్తో విహ్వలః శోచన్ బభ్రామోన్మత్త వన్మహీం. మహాలక్ష్మి మాతజీ 3 శ్లోకాలు అనువాదం చదవండి. 30, 31, 32. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. మావటి వాణి నిశ్చితమగు అంకుశముచే గజము పడవబడినట్లు ఓర్వశి యొక్క పరుష వాక్కులచే పీడితుడైన పురూరవుడు మిక్కిలి క్రుద్ధుడయ్యను. వస్త్రమైనను ధరింపక నగ్నముగా అతడు ఖడ్గమును చేపట్టి మేకలను అపహరించినట్టు గంధర్వులను ఆ రాత్రి వేళ వెంబడించెను. రెండు మేకలను విడిచిపెట్టిన పిమ్మట గంధర్వులు మెరుపు వలె వెలుగుచూ పురూరువుని గృహమును కాంతితో నింపిరి. అప్పుడు ఓర్వశి తన భర్త మేకలను తీసుకుని తిరిగి వచ్చుటను గాంచెను. కాని అతడు నగ్నంగా ఉండుటచే ఆమె వెడిలిపోయెను. 32. శయ్యపై ఓర్వశిని గాంచకపోవుటచే పురూరువుడు మిగుల దుఃఖితుడు అయ్యెను. ఆమె పట్ల గల తీవ్రముగా ఆకర్షణ వలన అతడు మిగుల కలత చెందిన. ఆ విధముగా శోకతప్తుడై అతడు ఉన్మత్తుని వలె ధరణి అంతటను చరింపసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంద్రుడు మళ్ళీ ఏం చేశారు? ఊర్వశిని వెనక్కి తీసుకుని వచ్చేయమన్నారు. సో తీసుకురమ్మంటే కనుక గంధర్వులను పంపించారు. గంధర్వులు ఏం చేశారు? ఊర్వశి తెచ్చుకున్నటువంటి 2 మేకలు అన్నమాట. వాటిని ఆవిడ పుత్రులతో సమానంగా చూసుకుంటోంది అనమాట. ఆ 2 మేకల్ని కూడా ఏం చేశారు? గంధర్వులు ఎత్తుకుని వెళ్ళిపోతే కనుక ఈయనేం చేయట్లేదు అని చెప్పేసి ఊర్వశి గట్టిగా చెప్తే కనుక ఏమైంది? ఊర్వశి చాలా గట్టిగా చెప్తే కనుక వెంటనే ఆయన బట్టలు వేసుకోకుండా ఈయన పురూరవుడు వాళ్ళని వెంబడిస్తారనమాట. వాళ్ళు మేకలను వదిలేస్తారు కానీ అక్కడంతా కూడా ఫుల్గా చాలా వెలుతురు వచ్చేలాగా చేస్తారు. ఊర్వశి ఏం చేస్తుంది? వెంటనే ఆ యొక్క పురూరవుడిని నగ్నంగా చూస్తుంది అనమాట. సో 3 కండిషన్స్ కదా. ఒకటి, మొట్టమొదటిది మేకల్ని సంరక్షించాలి. రెండవ కండిషన్ ఏమిటి? ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను నగ్నంగా చూడకూడదు. ప్రతి సమయంలో తప్పితే కనుక ఇంకెప్పుడు నగ్నంగా చూడకూడదు. మూడవది ఏమిటి? నేను నెయ్యితే చేసినటువంటి ఆహార పదార్థాలని మాత్రమే స్వీకరిస్తానని కండిషన్ పెట్టింది. సో ఇక్కడ ఒక కండిషన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తుంది? ఊర్వశి ఆయన వదిలిపెట్టి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా వెళ్ళిపోయిందో ఆయన మొత్తం భూమి మీద అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు అనమాట. పిచ్చివాడు అయిపోయాడు అనమాట మొత్తం. సో ఆ తర్వాత ఏం జరిగిందని చూద్దాం. సో 32 చదివేశారు కదా మాతాజీ? చదివాను ప్రభుజీ. సతాం వీక్ష్యా కురుక్షేత్రే సరస్వత్యాం చ తత్సఖీ పంచపహృష్టవదనః ప్రాహా సూక్తం పురూరవా అహో జాయే తిష్ట తిష్ట ఘోరేణ త్యక్తుమర్హసి మాం త్వామాద్యప్య నిర్వృత్య వచాంసి కృణవావహై.
సుదేహోయం పతత్యత్ర దేవీ దూరం హృతస్త్వయా ఖాదంత్యేనం గ్రధ్రా స్త్వత్ప్రసాదస్య నాస్పదం. శివలక్ష్మి మాతాజీ 3 శ్లోకాల అనువాదం చదవండి. 33, 34, 35. హరే కృష్ణ ప్రభుజీ. 33, 34 ప్రభుజీ. 33, 34, 35. ధరణిపై సంచరించుతున్న పురూరవుడు చదువుతున్నారు మాతాజీ. అతడు మధుర భక్తులతో ఆమెతో ఇట్లు పలికిను. ఓ ప్రియపత్ని, నిర్దయురాలా, దయచేసి నిలువుము. నిన్నింతవరకు నేను సుఖింప చేయలేదు, కానీ ఈ కారణమున నీవు నన్ను తజింపగలదు. ఇది నీకు యుక్తము కాదు. నీవు నా సాంగత్యమున తజింప నిశ్చయించుకొనినను కొంతసేపు కలిసి మాట్లాడుకొనిదము కమ్ము. ఓ దేవి, నీవిప్పుడు నన్ను నిరాకరించితివి కనుక నా సుందరమైన దేహము ఇచ్చటనే పడిపోగలదు. ఇది నీ సుఖములకు పనికిరానిది కనుక దీనిని నక్కలు, కామందులు భక్షించగలవు. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వస్యం వాచ మామృధా పురుషోసిత్వం మాస్మత్యాద్యుర్వృకాయిమే క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యథా. లక్ష్మీ పార్వతీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఊర్వశి పలికెను, రాజా, నీవు పురుషుడవు, వీరుడవు, అధీరుడవై ప్రాణత్యాగము చేయుకుము, గంభీరుడవగుము. ఇంద్రియములు నక్కల వలె నిన్ను జయింపకుండుగా చూచుకొనుము, అవి నిన్ను భక్షింపకుండుగాక. అనగా నీవు ఇంద్రియములకు వశము కారాదు. పైగా స్త్రీ హృదయము నక్క వంటిదని నీ వెరుగుము. స్త్రీతో స్నేహము చేయుటలో ఎటువంటి లాభము లేదు. భాష్యము. విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజుకులేషు చ అని చాణక్య పండితుడు ఉపదేశించెను. అనగా స్త్రీ యందు గాని రాజకీయవేత్త యందు గాని విశ్వాసము ఉంచరాదు. ఆధ్యాత్మిక చేతనమున పొందనిదే ప్రతి ఒక్కడు బద్ధజీవుడు, పతితుడే అయి ఉండును. అట్లయినచో పురుషులు కన్నను అల్పజ్ఞులైన స్త్రీలను గూర్చి వేరుగా చెప్పవలసినదేమున్నది? స్త్రీలు శూద్రులతోనూ వైశ్యులతోనూ జతకూర్చబడిరి. స్త్రీయో వైశ్యస్తదా శూద్ర. కానీ ఆధ్యాత్మిక పరిధిలో మనుజుడు కృష్ణభక్తి భావన స్థితికి అరుదించినప్పుడు పురుషుడు, స్త్రీ, శూద్రుడు లేదా ఇంకెవరైనాను అందరూ సమానమే అగుదురు. స్వయముగా స్త్రీయే ఉండి స్త్రీల తత్వము నెరిగినదై ఊర్వశి స్త్రీ హృదయము జిత్తుల మారి నక్క వంటిదని పలికెను. పురుషుడు జితేంద్రియుడు కానిచో అట్టి నక్కలకు బలి కాగలడు. కానీ అతడు జితేంద్రియుడైనచో గుంట నక్కల వంటి స్త్రీలచే బలి అయ్యేది అవకాశము లేదు. భార్య జిత్తుల మారి నక్క వంటిదైనచో పురుషుడు వెంటనే గృహ పరిత్యాగము చేసి వనమునకు పోవలనని కూడా చాణక్య పండితుడు ఉపదేశించెను. మాతా యస్య గృహే నాస్తి భార్య చాప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. చాణక్య శ్లోకము 57. గృహస్థ శ్రమమునందు కృష్ణ భక్తులు గుంటనక్క వంటి స్త్రీల విషయమున సావధానులై ఉండవలెను. భార్య వినయతి అయి కృష్ణభక్తిలో భర్తను అనుసరించునదైనచో అట్టి గృహస్థ జీవనము వాంఛనీయమైనది. లేనిచో పురుషుడు గృహమును విడిచి వనమునకు పోవలెను. హిత్వాత్మపాతం మందకూపం వనం గతో ఎద్దరి మాశ్రయేత. భాగవతము 7.5.5. మనుజుడు అరణ్యమునకు పోయి దేవదేవుడకు శ్రీహరి పాదపద్మములను ఆశ్రయింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఊరసి చెప్తుంది అనమాట. సో ఆవిడ ఏం చెప్తుంది ఇక్కడ? సో స్త్రీలు గుంటనక్కల వంటి వాళ్ళు. సో కాబట్టి నీ యొక్క ఇంద్రియాలు
ఏం చేయమంటుంది ఆవిడ? నీ ఇంద్రియాలని జాగ్రత్తగా నువ్వు నియంత్రించుకోవాలి. అటువంటి వాటికి నువ్వు నీ ఇంద్రియాల వశం అయిపోకూడదు. ఏమైపోతే నీ జీవితం కనుక నాశనం అయిపోతుంది అని చెప్పి ఆవిడ డైరెక్ట్ గా చెప్తుంది అనమాట. సో కాబట్టి ఎవరైతే కనుక కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క స్త్రీ సాంగత్యం నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, స్త్రీ సాంగత్యం యొక్క విషయంలో అన్నమాట. సో పురుషుడు కనుక తనకి ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతే కనుక ఏమవుతుంది? ఇటువంటి స్త్రీల చేతిలో బలైపోతారన్నమాట. సో ఇటువంటి వృత్తాంతాలు భక్తులు ఈ విధంగా వాళ్ళ భక్తును పోగొట్టుకున్నటువంటి వృత్తాంతాలు చాలా చాలా చూసాం అన్నమాట. విప్రనారాయణ గారు కానీ లేకపోతే కనుక బెల్లమంగళ ఠాకూర్ గాని, సో ఇలాగా చాలా మంది అన్నమాట. సో భక్తిలోకి వెళ్లకుండా ఆ స్త్రీ సాంగత్యానికి లోనయ్యి వాళ్ళకి జీవితాలని వాళ్ళందరూ నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే సో ప్రభుపాద్ గారు పెట్టినటువంటి నియమం ఏమిటి? సో కావాలంటే కనుక మీరు బ్రహ్మచారిగానే ఉండిపోమని చెప్పి చెప్పారనమాట. సో స్త్రీ సాంగత్యమే చెయ్యొద్దు, మీరు అలా ఉండగలిగితే ఉండిపోమని చెప్పి చెప్పారు. జీవితాంతం సన్యాసం తీసుకోమన్నారు. ఎవరైనా ఉండలేకపోతున్నాం మేము అని అంటే కనుక ఏం చేయమన్నారు? వాళ్ళని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు. సో వెళ్ళి వివాహం చేసుకోమన్నారు. సో కేవలం భార్యతో మాత్రమే వాళ్ళు కలిసి ఉండాలి. మిగతా స్త్రీలను అందరినీ కూడా ఎలా చూడాలి? అందుకే ఏం చెప్తారు మన ఇస్కాన్ సంస్థలో? అందరినీ కూడా, స్త్రీలందరినీ కూడా మాతాజీ అని చెప్పి సంబోధిస్తారు అన్నమాట. సో మిగతా స్త్రీలు, పరస్త్రీలందరినీ కూడా ఎలా చూడాలి? తల్లి సమానంతో చూడాలన్నమాట. సో అదే విషయము మనకు ప్రభుపాదుల గారు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు అన్నమాట. స్త్రీయో హ్యా కరుణా క్రూరా దుర్మర్షా ప్రియ సాహసా ఘ్నంత్యాల్పార్తేపి విశ్రబ్దం పతిం భ్రాతరమప్యుత. శశికళ మాతాజీ చదవండి. ఎన్నో శ్లోకం ప్రభుకి? 37 మాతాజీ. అలాగే ప్రభుజీ. స్త్రీలు నిర్దయులు, కుటిల స్వభావులనై ఉందురు. చిన్న తప్పిదము నైనను వారు సహింపజాలరు. తమ సుఖము కొరకు వారు ఎట్టి అధర్కార్యము నైనను చేయగలరు. అందువలన ఉత్తముడుగు భర్తను లేదా సోదరుని వధించుటకైనను వారు వెరువరు. భాష్యము. పురూరవుడు ఊర్వశి పట్ల అమితానురక్తుడై ఉండెను. అతడెంత పత్ని పరాయణుడైనను ఆమె అతన్ని విడిచిపెట్టెను. ఆ రాజు దుర్లభమగు మనోజన్మను వృధాపరచుచున్నాడని భావించినదే ఊర్వశి అప్పుడు స్త్రీ యొక్క స్వభావమును నిష్కపటముగా వివరింపదొడగెను. సహజ స్వభావం వలన స్త్రీ తన భర్త స్వల్పమగు అపరాధం చేసినను దానికి ప్రతీకారంగా అతనిని విడిచిపెట్టుటయే గాక అవసరమైనచో చంపుటకైనను సిద్ధపడగలదు. భర్త మాట అటుంచి సొంత సోదరుడైనను ఆమె చంపగలదు. ఇది స్త్రీ యొక్క స్వభావం. అందువలన ఈ భౌతిక జగత్తులో ప్రతివతలుగా భర్తలకు అనుకూలుగా నగినట్లు స్త్రీలకు శిక్షణము నొసగనిదే సంఘంలో శాంతి సమృద్ధులు నెలకొనవు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. విధాయాలీక విశ్రంభ మగ్నేషు త్యక్త సౌహృదా నవం నవామభీప్సంత్యం పుంశ్చల్యాస్వైరవృత్తయా. హైమమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్త్రీలు అతి సులభంగా పురుషులకు లోబడుదురు. అందువలన కులటులగు స్త్రీలు శ్రేయోభిలాషయగు పురుషుని స్నేహమును విడిచి మూర్ఖులతో మిథ్యా స్నేహమును నెరుపుదురు. నిస్సందేహముగా వారు ఎల్లప్పుడూ కొత్త కొత్త స్నేహితులను పొందగోరుదురు. భాష్యము. స్త్రీలు సులభంగా లోబడుదురు కనుక వారికి స్వాతంత్ర్యము నివ్వరాదని మను సంహిత ఉపదేశించను. తండ్రి భర్త లేదా కుమారుని రక్షణలోనే స్త్రీ ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను. పురుషులతో సమాన స్థాయిలో కలిసిమెలిసి తిరుగుటకు స్త్రీలకు స్వాతంత్ర్యం ఇచ్చినచో స్త్రీలు తమ ఔచిత్యమును మర్యాదను నిలుపుకొనజాలరు. ఊర్వశి స్వయంగా వివరించినట్లు పురుషులతో మిథ్యా స్నేహమును నేర్పుచు ఒకరి తర్వాత ఒకరుగా కొత్త స్నేహితులను కోరుట స్త్రీ స్వభావము. దీని కొరకు ఉత్తముడగు శ్రేయోభిలాషి సాంగత్యమును విడిచుటకైనను వారు సిద్ధపడుదురు. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జనరల్ గా స్త్రీల యొక్క స్వభావం అని చెప్పారు. అంటే కనుక అందరూ అలాగా ఉంటారు అని కాదు. బట్ జనరల్ గా ఈ విధంగా చెప్పారనమాట. ఇది భక్తులు ఎవరైతే ఉన్నారో, పతివ్రతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఊర్వశి ఇంకా ఏం చెప్తుంది, ఆ తర్వాత పురూరవుడు ఏం చేశాడు అనేది మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ.